ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా యుద్ధం మాత్రం భారతీయులకు పెద్ద తలనొప్పి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు బోల్డ్ అంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. పని మనుషులు ఇట్లాంటి పనులు చేయడానికి వెళ్ళేవాళ్ళు, ఆయాల కిందన పని మనుషులుగా వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఒంటెలు గాయడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కారులు తుడవడానికి ఇట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. డాలర్లో డబ్బులు వస్తాయి. ఇక్కడైతే కనుక 5,000 4,000 సంపాదించుకోగలుగుతాం. అక్కడైతే కనుక కనీసం ఒక 30-40,000 తక్కువ కాకుండా ఉంటుంది. ఆ తిండి అది వాళ్ళే పెడతారు కాబట్టి ఆ 30-40,000 మిగిల్చుకుంటే ఏడాదికి వస్తే ఒక 5 లక్షలు తీసుకుని రావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. విద్యావంతులు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళ ఆయిల్ కంపెనీలో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు ఉన్నారు. ఈ విద్యావంతులకు ప్రాబ్లం లేదు, కానీ ఇలాగా శారీరక శ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళకి ఇప్పుడు కష్టం. ఎందుకంటే పనులు స్ట్రక్ అవుతాయి, రెండో పక్కన జీతాలకు ఇబ్బంది అవుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇట్లాంటి సందర్భంలో ఈ రకరకాల